13వ డివిజన్ ఎలమవారి దిన్నెకు చెందిన పేదల పక్షాన నిలబడ్డారు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున. ఆ ప్రాంతంలో మెయిన్ రోడ్డుకి సమీపంలో ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న స్థానికులకు మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ఉన్న ఫలంగా ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులివ్వగా వారికి న్యాయం చేయాలని కోరుతూ 100 మందికి పైగా బాధితులతో కలిసి సిటీ ప్లానర్ రఘునాథ్కి వినతిపత్రం సమర్పించారు. స్థానికంగా నెలకొన్న ఆందోళన పరిస్థితులను అధికారికి నాగార్జున వివరించారు. పేదల నివాసాల జోలికి వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దానికి అథారిటీ మున్సిపాలిటీ అన్నప్పుడు ఈ కెనాల్ పక్కన ఉన్నటువంటి సైట్ ఇరిగేషన్ ల్యాండ్ అవుతుంది కదా, మీకే సంబంధం ఉండి మున్సిపాలిటీ ఇరిగేషన్ వాళ్ళు కదా అవును, ఇరిగేషన్ ద్వారా కదా మాకు అంటే ఇరిగేషన్ కూడా మున్సిపాలిటీ మీరు చెప్పినట్టు సర్వే నంబర్ 78 కెనాల్ ఇది అని ఇచ్చారు, కెనాల్ అని ఇచ్చినారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై కాకుండా సొంత స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆరోపించారు. పేదలకు న్యాయం చేసే విధంగా మంత్రి నారాయణ ఆలోచించాలని నాగార్జున డిమాండ్ చేశారు. ఈరోజు కేవలం నారాయణ గారు ఆయనకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో, నారాయణ హాస్పిటల్, నారాయణ కాలేజీలు ఏదైతే ఉన్నాయో, ఆ చుట్టుపక్కల పొలాలకు సంబంధించినట్టు ఏదైతే ఉన్నాయో ఆయన సన్నిహితులందరూ కూడా వాటిని అభివృద్ధి పరచుకోవడానికి, ఆ రేట్లు పెరగడానికే ఈ 60 అడుగుల రోడ్డుని రాటిఫై చేసుకుని 80 అడుగుల రోడ్డుగా మాడిఫై చేసి ఆ మాస్టర్ ప్లాన్లో పెట్టి దాదాపు 80 కుటుంబాలను కూడా రోడ్లు పాలు చేసడానికి కూడా ఆయన అధికారాన్ని ఉపయోగిస్తారని చెప్పి నేను మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నా. ఈరోజు 80 కుటుంబాలకు సంబంధించి ఒక 20 మందికి మాత్రం నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత విడతల వారీగా తీసారన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందరి ఐక్యతతో ఈరోజు కమిషనర్ గారి ఆఫీస్కి వచ్చి, కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల సిపి రఘునాథరావు గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను మీడియా పరంగా స్పష్టంగా తెలియజేస్తాను ఒకటే, గడిచిన 2 సంవత్సరాల్లో మంత్రి నారాయణ గారు చేసింది ఏదైనా ఉందా అంటే కోట్ల రూపాయలను అవసరం లేని చోట చెట్లు వేయటం, ఎండ్-టు-ఎండ్ రేట్ పేర్లతో వాళ్ళ కార్యకర్తలకు కోట్లు దోచిపెట్టే దాంట్లో చూపిన శ్రద్ధ. మా ప్రభుత్వంలో మేము ఓపెన్ చేసినటువంటి పార్కులు, బిల్డింగ్లని రంగుల పేరుతోనో హంగుల పేరుతోనో రీఓపెన్లు చేసి ప్రకల్పాలు మేము అభివృద్ధి చేశామని చెప్పుకునేటువంటి ఘనత నారాయణ గారు ఈరోజు ఈ విధంగా పేద ప్రజలు ఇబ్బంది పెట్టడం సవ్యంగా తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు నగరంలో 75,000 ఓట్ల మెజార్టీ వచ్చిన నారాయణ గారికి సాక్షాత్ నా డివిజన్ నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా మీకు మెజార్టీ ఓట్లు కూడా వేశారు, ఇంకా మీరు అభివృద్ధి చేస్తారని. మీరు అభివృద్ధి చేయకపోగా మా జీవితాలను మాకు సంబంధించినటువంటి మా ఇల్లు కూల్చేసి మమ్మల్ని రోడ్ల పాలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితులు ఉన్నాయని కూడా నేను మీడియా మాకు తెలియజేస్తా ఉన్నా. కేవలం మీ స్వార్థం, మీ నాయకులు, మీ సన్నిహితులు, మీ నాయకులు, మీ కార్యకర్తల బాగోగులు చూసుకుని ఇలా పేద ప్రజల్ని రోడ్ల పాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా, జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ మీ యొక్క అధికార దర్పానికి, మీ యొక్క అధికార ఇదితో ఏదైతే ప్రవర్తిస్తున్నారో దాన్ని అడ్డుకోవడానికి బాధితులకు అండంగా ప్రతి నిమిషం కూడా వాళ్ళ తరపున పోరాటానికి సిద్ధంగా ఉంటామని కూడా స్పష్టంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే ఒకసారి పునరాలోచించి ఆ ఇచ్చినటువంటి నోటీసులను మీరు వెనక్కి తీసుకొని సంబంధిత బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరితో మీరు మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేసి ఆ మాటలు వాళ్ళకి సానుకూలంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా మీరు చేసే అభివృద్ధికి మేము సహకరిస్తామే తప్ప మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీ ఇష్టంగా ప్రవర్తిస్తామంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని కూడా బాధితులకు అండగా నిలబడి ఈరోజు మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నాం. మీరు ఎలాగే ఈ యొక్క నోటీసులు కానీ తిరిగి తీసుకోకుండా కానీ మీరు ముందుగా వెళ్తే మాత్రం చట్టపరంగా కూడా మేము ముందుకెళ్ళడానికి, వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అండగా నిలబడడానికి నేను ఎప్పుడు ముందుంటానని బాధితుల తరఫున పూర్తిగా పోరాటానికి నేను సిద్ధంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. 7 రోజుల్లో ఖాళీ చేయాలా? అప్పటికి మీరు ఎక్కడికి వెళ్తారు అదన్నా చెప్పండి అని మమ్మల్ని అడుగుతున్నారు. నోటీసులు మాకు ఇచ్చి ఎక్కడికి వెళ్తారు మీరు అది మాకు చెప్పండి అంటే వాళ్ళకి చెప్పాలి, మేము వెళ్ళేది కూడా చెప్పాలి. మేము దిగులు పడి మేము అన్నాలు వండుకోకుండా కూర్చొని ఉంటే వాళ్ళకి మళ్ళీ మేము తిరిగి మాట్లాడాలంట, అది న్యాయమేనా? మేము నారాయణ సార్కి ఎంతో నమ్మకంగా ఉన్నాం, ఎందుకంటే మన ఏదే కదా, మన నారాయణ సార్ మాకు ఎంతో హెల్ప్ చేస్తాడు అని మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం. నిన్నటికి నోటీస్ ఇచ్చే లోపల మాకు పిల్లలతోటి పెద్దలతోటి అన్నాలు వండుకోకుండా గమ్ముగా ఆగిపోయి ఎట్టు చేయాలని చెప్పి నాగార్జున సార్కి ఫోన్ చేసి ఆయన వచ్చాడు. ఇంకా ఉండేవాళ్ళు ఉన్నారు, ఎవరు రాలా. ఎందుకు వచ్చింది నోటీస్ అని ఎవరు వచ్చి అడిగింది ఎవరు లేరు. నాగార్జున సారే వచ్చి మాకు సహాయం చేస్తారు ప్రతిసారి. అప్పుడు కూడా 3 సంవత్సరాల క్రితం కూడా నారాయణ సారు ఎలవర్జన్లో మీటింగ్ పెట్టుండాడు, ఇక్కడ వచ్చి పొక్కిలేరు వచ్చి తోస్తా ఉంది.
మేము నలుగురు ఆడవాళ్ళు కలుసుకొని మాట్లాడుకొని వచ్చి వాళ్ళని తిడితే కాంట్రాక్ట్ ఏమన్నాడంటే ఇంకా బతకాలని ఉన్నారమ్మా మీరు అంటే మాకు స్థలం ఇవ్వకుండా ఏమి బతకాలని చంపేస్తారా ఏంది.